హలో హలో అన్న, నమస్తే, గుడ్ మార్నింగ్ నమస్కారం అండి. అన్న. గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి అన్న? నా పేరు రోజ్మల్లయ్య మంతని. మంచిగా చెప్పే, పేరు గట్టిగా చెప్పు. రైతుల పరిస్థితి అన్న పోయి పెనెల నుంచి పొయ్యి మీద పడ్డట్టున్నది ప్రభుత్వం. పెంక మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డది. పెనెల మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డది. ఇంకా గరం అవుతుంది, ఇంకా కాలుతుంది. ఆశలకు దూరం అయి అల్లాడిపోతున్న రైతుల పరిస్థితి మళ్ళీ కేసీఆర్ అయితేనే మళ్ళీ బాగుపడాల్సిన అవసరం ఏర్పడుతుందని నా నమ్మకం. చాలా మంది రైతులు అనుకుంటారు అట్లా, అనుకుంటా ఉన్నారు. ఎక్కడన్నా ఏ ఊరు మీది? అది మంతని నియోజకవర్గం అండి. మంతని శ్రీధర్ బాబు నియోజకవర్గం. దుద్దిల శ్రీధర్ బాబు వేస్తుండట కదా రైతు భరోసా పడుతుంది అని అంటుండగా మొన్న. చూసినావా? మొన్న వీడియో చూసావా? అబద్ధాలు చెప్పడం వల్ల ఆడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ నాయకులు. అందులో మీ శ్రీధర్ బాబు చాలా గొప్పోడు. మొన్న ఎంత మంచిగా చెప్తుండు. అదే మీకు వచ్చిందా? 2 సార్లు వచ్చిందా అంటుండు. ఇంకా 2 సార్లు వచ్చిందా అని ఎటకారంగా అడుగుతుండు. ఒకసారి వచ్చేది 2 సార్లు వచ్చిందా ఈయన జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టు. అట్లా కాదే, ఆయన అడిగింది కరెక్ట్ అడిగిన రిపోర్టర్. 1 ఎకరం ఒకనాడు వచ్చింది సార్, 1 ఎకరం ఒకనాడు వచ్చింది, అది మిగతా ఎకరాలకు ఎప్పుడు వస్తుంది అంటే, అవును నిధులు సరిపోక ఒక్కొక్క రోజు ఇచ్చినామని చెప్పాల్సిందా అని ఆయన ఏం చెప్పినాడు. అబ్బా నీకు 2 సార్లు వచ్చిందా అంటుడు. ఎట్లా ఉన్నది చూడు ఎటకారం వీళ్ళ తమాషా. అదే ఇష్టపోయేటువంటి మాట. మరి పుట్టామాది ఏమంటలేడైందో మరి ఆడ రైతులు తిరుగుబాటు. అట్లాంటి శ్రీధర్ బాబు అట్లాంటి మాట మాట్లాడితే పుట్టామాది మాట్లాడొద్దా? తప్పకుండా మాట్లాడాలి. ఇప్పుడు దాని మీద మాట్లాడాలి. మీ మంతన్ నియోజకవర్గంలో రైతులకి మరి రైతు భరోసా ఎన్నిసార్లు వేసినావు ఏంది అని శ్రీధర్ బాబు కౌంటర్ ఇవ్వాలి మీ మధు. తమ్ముడు మీరు అన్న రైతుల గురించి మంచి నిర్ణయం, మంచి ఇది చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి చేసేటువంటి వృధా ఖర్చులు, ఢిల్లీ అట మళ్ళీ 50 కోట్ల వరకు కట్టడు. అంతే తప్ప రైతులను చూడడు, ఏం చూడడు. ఏదైనా భూములు కొనుక్కోవడం, ఎందుకు కొనుక్కోవడం, అదే పనిగా ఉండదు. ఏమన్నంటే ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు. ఎందుకుంటది? రిఫార్మ్స్ వచ్చేటువంటి ఏదన్నా పని చేయలేదు కదా. ఆయనతో అయ్యేది ఏమున్నది? మనకు తిరిగి ఆదాయం వచ్చేటువంటి పనులు 2.5 సంవత్సరాలలో చేయలేదు. కాబట్టి ఇది ప్రభుత్వం అనాలా, బెదిరింపులకు, ఇతరుల మాటలకు కారణమైనటువంటి వ్యక్తిని ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఒక సామాన్య మానవుడిగా అనాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. కానీ ఇక ఎత్తున్నదంటే పరిస్థితి చాలా మంది వర్షపడతా ఉంది. ఇప్పుడు గోదావరి ఎండబెట్టిండు, గురువుకు నీళ్లు పోవాలి. గురువుకు నీళ్లు పోయే కార్యక్రమం మీద ఏది తేల్చిండా మరి అని అడుగుతా ఉన్నది. నీ మినిస్ట్రీ అని ఇంతవరకు నివేదిక ఇస్తలేదు. అంటే తప్పు ఈయనది ఉన్నది కాబట్టి ఆ నివేదిక మీద నాకే తెలుగు వస్తుంది కాబట్టి ఇవ్వలేకపోతాడు. క్యాబినెట్ నిర్ణయంతో కట్టినటువంటి మినిట్స్ ఉంటాయి కదా, అవి ఇవ్వలేకపోతాడు. ఇవాళ అంటే ఇస్తే ముప్పు వస్తుంది, ఇవ్వకపోతే ఇంకో విధంగా ఉంటుంది అనేది తర్జన. అది తమ్ముడు తప్పకుండా మీ యొక్క ఛానల్ కు ధన్యవాదాలు, మీకు ధన్యవాదాలు అన్నా. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. అన్న అభిప్రాయం చెప్పాలనుకుంటూ టకటక చెప్పేసిండు. హలో సందీప్ భాయ్. గుడ్ మార్నింగ్ సందీప్ భాయ్. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అన్న. అరే ఎందుకే అన్న పెద్దనా? ఎందుకంటే మీరు రైతుల పక్షపాతి అన్న. అరే అట్లంటావా? ఇంతపూర్తో మాట్లాడేటోళ్ళు కూడా లేరు రైతుల పక్షాన. అంటే వాళ్ళకు అది తెలియదు అన్నట్టు. ఆ బాధ తెలియక ఏం చేస్తారంటే ఏమున్నదిలే వాళ్ళకి ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అన్నట్టు ఉంటుంది. ఎక్కడి నుంచి అన్న? ఏ ఊరు అన్న? మాది నిజామాబాద్ అన్న. నిజామాబాద్ ఏ ఊరే? నిజామాబాద్ లోకల్ అన్న. ఒరే టౌన్? అవునన్న. అరే అసలు టౌన్ వాళ్ళు దొరుకుతలేరు నాకు ఈ మధ్య. అంతా ఊర్లలోనే మాట్లాడుతారు రైతులు. మీకుందా అన్న వ్యవసాయం? ఉందన్న. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎంత ఉందన్న? ఏడుంది? నిజామాబాద్ టౌన్లో ఉందా అన్న? 3 ఎకరాలు ఉన్నది. ఎక్కడ ఉంటుంది? ఎటు సైడ్ ఉంటుంది? ఇక్కడనే నిజామాబాద్ పక్కన ఒక విలేజ్ చిన్నగా. ఏం విలేజ్?
మానికొండ దగ్గర. ఓకే ఓకే. ఏం పంట వేస్తారు మరి? అన్న, వరి పంట నేనే. వరి. ఓకే. మొన్న అయిపోయిందా వేసి? 3 పంటలు తీస్తారా మీరు? రెండా? రెండే తీస్తామన్నా. నిజామాబాద్ ఆరుమూరు దిక్కు 3 పంటలు అని అంటారు కదా అన్న? నేను ఒక ఆర్మూర్ సైడ్ కొంచెం ఎర్ర నేలలు ఉంటాయి కాబట్టి 3 పంటలు తీస్తారన్న. ఓకే. వాళ్ళకి సాగు నీరు కూడా ఉంటది కాబట్టి. ఇంకా అన్న అవి వేసి రైతు బంధు ఏదో కరెక్ట్ టైం కేసి అంతే వేసినా సంతోషం అన్న. అది కూడా వేస్తలేరు కదా, చూస్తున్నాం కదా ఏం జరుగుతుందో. ఇంకోటి ఏంటంటే అన్న, 10 ఎకరాలు ఉన్నాయినా కూడా రైతే, 15 ఎకరాలు ఉన్నాయినా కూడా రైతే అన్న. కరెక్టే. దాంట్లో డిస్క్రిమినేషన్ ఎందుకన్నా? వీళ్ళు పెట్టడం కండిషన్స్ అంటే ఒకటన్నా వీళ్ళ అంటే 15 ఎకరాలు పెట్టినా కూడా ఆయన కష్టం చేయండి పెట్టుబడి పెట్టింది వస్తుందా అన్న? కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే భూముల ధరలు పెరిగిన తర్వాత ఇప్పుడు నువ్వు నిజామాబాద్కు దగ్గరగా ఉన్న నీ 3 ఎకరాలు ఒకటే, జర్ర అటు నందిపేట నవీపేట ఇంకా లోపలికి పోయిరు అనుకో, ఓ 30, 40, 50 కిలోమీటర్లు, ఆడ 15 ఎకరాలు ఉన్న ఒకటే కదా, అట్లా ఫరక్. అయితే అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ ధరను బట్టి చూస్తే నువ్వు కొంత బెటర్ అన్నట్టు. ఆగో ఈ చెప్పేలోపే కట్ చేసిండు అన్న. అదే నేను చెప్పబోతుంది ఏంటంటే, ఓ 10 ఎకరాలు ఉన్నది అంటే రైతు జర గట్టిగానే ఉంటాడు, జర పెట్టుబడి సాయంకి అంత టెన్షన్ ఏం లేదు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. సో కేసీఆర్ కూడా తలంచిండు, ఆల్రెడీ ముందే చెప్పిండు కూడా మనందరికీ. నెక్స్ట్ టైం ఖచ్చితంగా 5కా 10కా కటాఫ్ పెట్టుకుందాం అనుకున్నాం, ఎందుకంటే అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పటికే చాలా విమర్శలు వచ్చినాయి. 100 ఎకరాలు ఉన్న రైతులకు కూడా పోతుంది కదా, మరి 100 లోపు ఉన్న వాళ్ళకు కూడా పోతుంది, 100 పైన ఉన్న వాళ్ళకు కూడా పోతుంది. ఒక కుటుంబంలో సరే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఎంత ఉండాలి, ఆ ఉన్నదానికంటే ఎక్కువ ఉంటే వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తే మరి మిగిలిన అంటే కుటుంబ సభ్యులకి మిగిలిన వాళ్ళందరికీ కూడా వస్తే మళ్ళీ ఆ ఇంటికే చేరుతుంది కదా అని చెప్పి గతంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన కూడా మనం కొన్ని రోజుల దాకా పోయినాక ఆపుకుందాం అని అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే అన్న, 10 ఎకరాలు ఉన్నాయినా కూడా రైతే, 15 ఎకరాలు ఉన్నాయినా కూడా రైతే అన్న. కరెక్టే. దాంట్లో డిస్క్రిమినేషన్ ఎందుకన్నా? వీళ్ళు పెట్టడం కండిషన్స్ అంటే ఒకటన్నా వీళ్ళ అంటే 15 ఎకరాలు పెట్టినా కూడా ఆయన కష్టం చేయండి పెట్టుబడి పెట్టింది వస్తుందా అన్న? కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే భూముల ధరలు పెరిగిన తర్వాత ఇప్పుడు నువ్వు నిజామాబాద్కు దగ్గరగా ఉన్న నీ 3 ఎకరాలు ఒకటే, జర్ర అటు నందిపేట నవీపేట ఇంకా లోపలికి పోయిరు అనుకో, ఓ 30, 40, 50 కిలోమీటర్లు, ఆడ 15 ఎకరాలు ఉన్న ఒకటే కదా, అట్లా ఫరక్. అయితే అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ ధరను బట్టి చూస్తే నువ్వు కొంత బెటర్ అన్నట్టు. ఆగో ఈ చెప్పేలోపే కట్ చేసిండు అన్న. అదే నేను చెప్పబోతుంది ఏంటంటే, ఓ 10 ఎకరాలు ఉన్నది అంటే రైతు జర గట్టిగానే ఉంటాడు, జర పెట్టుబడి సాయంకి అంత టెన్షన్ ఏం లేదు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. సో కేసీఆర్ కూడా తలంచిండు, ఆల్రెడీ ముందే చెప్పిండు కూడా మనందరికీ. నెక్స్ట్ టైం ఖచ్చితంగా 5కా 10కా కటాఫ్ పెట్టుకుందాం అనుకున్నాం, ఎందుకంటే అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పటికే చాలా విమర్శలు వచ్చినాయి. 100 ఎకరాలు ఉన్న రైతులకు కూడా పోతుంది కదా, మరి 100 లోపు ఉన్న వాళ్ళకు కూడా పోతుంది, 100 పైన ఉన్న వాళ్ళకు కూడా పోతుంది. ఒక కుటుంబంలో సరే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఎంత ఉండాలి, ఆ ఉన్నదానికంటే ఎక్కువ ఉంటే వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తే మరి మిగిలిన అంటే కుటుంబ సభ్యులకి మిగిలిన వాళ్ళందరికీ కూడా వస్తే మళ్ళీ ఆ ఇంటికే చేరుతుంది కదా అని చెప్పి గతంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన కూడా మనం కొన్ని రోజుల దాకా పోయినాక ఆపుకుందాం అని అనుకున్నారు.